ఇంధనాన్ని పొదుపు చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. అనేక రాష్ట్రాల్లో మంత్రులు అధికారిక కార్యక్రమాలకు కార్లలో వెళ్లడం పక్కన పెట్టారు. మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. మరికొంతమంది విద్యుత్ వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. అలాగే వారానికి ఒకరోజు నో వెహికల్ డే పాటించడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంధనాన్ని పొదుపు చేయడంలో భాగంగా తన కాన్వాయ్ను సగానికి సగం తగ్గించాల్సిందిగా అధికార యంత్రాంగానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేశారు. ఇంధన వనరుల పొదుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇటీవల హైదరాబాద్లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీ పొదుపు మంత్రాన్ని ఆలపించారు. పశ్చిమాసియా పరిణామాల ప్రభావం దేశంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు త్యాగాలకు సిద్ధపడాలంటూ కూడా ఆయన కోరారు. ఇందులో భాగంగా ఇంధన వనరులను ఆదా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా ఇంధన పొదుపుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. అనేక రాష్ట్రాల్లో మంత్రులు, రాజకీయ ప్రముఖులు అధికారిక కార్యక్రమాలకు కూడా కార్లలో వెళ్లడం మానేశారు. ఇందులో భాగంగా మొదటగా చెప్పుకోవాల్సినటువంటి పేరు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ది. ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన ప్రభుత్వం ఇచ్చిన కారును ఉపయోగించలేదు. అందుకు బదులుగా మెట్రో సర్వీస్ను ఆయన ఆశ్రయించారు. ఒక సాధారణ ప్రయాణికుల్లా ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో ఆయన సరదాగా కబుర్లు చెప్పారు. ప్రజల కష్టాలు విన్నారు. సాధారణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. కథ అక్కడితో ఆగలేదు. మెట్రో రైల్ నుండి దిగిన తర్వాత ఆయన విద్యుత్పై నడిచే ఆటో ఎక్కారు. సదరు ఆటో డ్రైవర్కు తాను వెళ్లాల్సిన చోటు తెలియజేశారు. అలా ఒక పావుగంట ఆటోలో ప్రయాణించి గమ్యస్థానానికి మంత్రి ఆశిష్ సూద్ చేరుకున్నారు. ఇంధనాన్ని ఆదా చేయాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తాను ప్రభుత్వం ఇచ్చినట్టు కార్లను ఉపయోగించలేదని ఢిల్లీ మంత్రి ఆశిష్ సూద్ వెల్లడించారు. అంతేకాదు, ఇక నుండి తాను ఎంత దూరం వెళ్లడానికైనా ప్రజా రవాణా వ్యవస్థనే ఉపయోగిస్తానంటూ కూడా ఆయన తెలియజేశారు. కాగా ప్రధాని మోదీ సలహాకు ముంబైలోని సానుకూల స్పందన లభించింది. కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత రామ్దాస్ అథావలే కూడా ప్రభుత్వ వాహనాన్ని పక్కన పెట్టారు. విధాన్ భవన్ నుండి ద్వారీ ప్రాంతానికి వెళ్లడానికి మెట్రో సర్వీస్ను ఆయన ఆశ్రయించారు. సాధారణ ముంబై ప్రయాణికుల్లా రామ్దాస్ అథావలే కిక్కిరిసిన మెట్రో రైల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఇతర ప్రయాణికులతో ఆయన మాటామంతి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రో ప్రయాణాన్ని తాను 100% ఆస్వాదించినట్టుగా కేంద్ర మంత్రి రామ్దాస్ అథావలే వెల్లడించారు. కాగా పొదుపు మంత్రం ఆలపించిన ప్రధాని మోదీని ఆయన అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ సలహాను అందరూ విధిగా పాటించాలంటూ ఆయన కోరారు. ఇదిలా ఉంటే రామ్దాస్ అథావలే బాటలో నడవడానికి మరికొంతమంది కేంద్ర మంత్రులు సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ ఇంధన పొదుపు సలహాని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంపూర్ణంగా బలపరిచారు. ఇంధన వనరులను ఆదా చేయడానికి ఆయన వెనువెంటనే రంగంలోకి దిగారు. అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా వారానికి ఒకరోజు నో వెహికల్ డే పాటిస్తామన్నారు. అంటే వారానికి ఒకరోజు రహదారులపై వాహనాలకు నో ఎంట్రీ ఉంటుంది. దీంతో ఇంధనాన్ని పెద్ద ఎత్తున ఆదా చేయవచ్చు అనేది ఉత్తరప్రదేశ్ సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది. కాగా గతంలో ఢిల్లీలో వాయు కాలుష్యం పతాక స్థాయికి చేరిన సమయంలో వాహనాలకు సంబంధించి సరిభేసి పద్ధతి అమలు చేసిన సంగతి తెలిసిందే. కాగా అటువంటి తరహాలోనే రహదారులపై వాహనాల రద్దీని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయంలో త్వరలోనే యోగి సర్కార్ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. అలాగే తనతో పాటు మంత్రులందరి కాన్వాయ్లలో భారీ కోత విధించాలని కూడా అధికార యంత్రాంగానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ను సగానికి సగం తగ్గించిన సంగతి తెలిసిందే. అలాగే వర్క్ ఫ్రం హోం వ్యవస్థకు కార్పొరేట్ కంపెనీలు మరోసారి శ్రీకారం చుట్టాలని యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. దాదాపుగా 6 ఏళ్ల కిందట కరోనా మహమ్మారి సమయంలో మన దేశంలో వర్క్ ఫ్రం హోం వ్యవస్థ తొలిసారి అమలు అయిన సంగతి తెలిసిందే. కాగా అనవసర విదేశీ ప్రయాణాలకు ఎండ్ కార్డు వేయాలని ప్రజలకు యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు దేశవ్యాప్తంగా సానుకూల స్పందన లభిస్తోంది.